బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ్మ మరియు ఇతరులు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లో పూర్తిగా ప్రభుత్వ శాఖల్ని నిర్వీర్యం చేయడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా నిర్వీర్యం అయిపోయింది అనడానికి ఇప్పుడు నేను చూపెట్టబోయేటువంటిది ఒక ఉదాహరణ. ఆర్టీఐ యాక్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. దాన్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి ఆ చట్టాన్ని అమల్లోకి తెచ్చి అమలుపరిచి భారతదేశంలో ఆర్టీఐ యాక్ట్ ఉంది అనంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. మరి తెలంగాణ రాష్ట్రం ఏమన్నా భారతదేశంలో లేదా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి గతంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టాల్ని అమలు చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన ఏమన్నా పెట్టుకున్నారా? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. దీని పట్ల వారు ఆలోచించాలి. ఎందుకంటున్నా అంటే జనవరి 31వ తారీఖు, ఇది జనవరి 31వ తారీఖు మా పార్టీ తరపున మా ఆర్టీఐ కన్సల్టెంట్ గంజి శ్రీనివాసరావు గారి పేరు పైన భారతీయ జనతా పార్టీ తరపున నేను ఒక 27 ప్రశ్నలకు సంబంధించి, ఇందులో చాలా క్లియర్గా మీకు 3 పేజీల్లో కనిపిస్తాయి. నేను మీడియా మిత్రులకు కూడా ఈ క్వశ్చనైర్ మొత్తం ఇస్తా. 27 ప్రశ్నలకు సంబంధించి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ఈ 27 ప్రశ్నలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి ఆఫీస్కి, అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఈ 27 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఈ అప్లికేషన్ను మేము పెట్టడం జరిగింది. మాకు ఈ 27 ప్రశ్నలకు సమాధానం కావాలి అని మేము మార్చి 31వ తారీఖు నాడు అడిగినాం. అడిగితే ఒక నెల రోజుల దాకా ఏం రెస్పాన్స్ రాలే మాకు. రాకపోతే మళ్ళా 12 మార్చ్, నెల 13 రోజులు వెయిట్ చేసి మార్చి 12వ తారీఖు నాడు ఫస్ట్ అప్పీల్కు వెళ్ళినాం. ఇది ఫస్ట్ అప్పీల్కు వెళ్ళినటువంటి కాపీ. ఫస్ట్ అప్పీల్కు వెళ్ళి అయ్యా మేము ఒక 27 ప్రశ్నలతో సంబంధించినటువంటి ఒక ప్రశ్నావళిని మీ ఆర్థిక శాఖకు మేము పంపించినాం. మాకు సదరు ప్రశ్నలకు జవాబులు కావాలి. సమాచార హక్కు చట్టం ద్వారా మాకు ఆ ప్రశ్నలకు జవాబు పొందేటటువంటి అర్హత ఉన్నది, హక్కు ఉన్నది. దయచేసి మాకు ఆ జవాబులు ఇవ్వండి.